హలో అండి. మీకు ఎంతమందికి సాబుదానా కిచడి ఇష్టం? మాకైతే చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమా? అయితే రండి మరి కలిసి చేసుకుందాం. దీనికి నేను ఒక 2 కప్స్ సాబుదానా కడిగి నానబెట్టాను. అది ఎలా నానబెట్టాలి అంటే సాబుదానా వాటర్ మునిగేంత వరకు నానబెట్టాలి. చాలా వాటర్ వేస్తే తర్వాత వాటర్ తీయడం కష్టము. కరెక్ట్గా నానాలి అంటే సాబుదానా మునిగి కొంచెం ఇలా పైకి వచ్చేంత వరకు వాటర్ వేయాలంతే. మినిమంగా ఒక 3 to 4 అవర్స్ నానేసుకోవాలి. దీనికి మనము ఒక 3 పొటాటోస్, ఒక ఆనియన్, ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లి పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్, ఒక 10-15 పచ్చిమిర్చి అండ్ ఆయిల్, మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు తీసుకుందాం. ముందు పచ్చిమిర్చి, ఆనియన్, పొటాటో కట్ చేసి పెట్టుకుందాము. ఇవి నానిన సాబుదానా. దీంట్లో ముందే తీసి పెట్టుకున్న పల్లీల పొడి వేసి అన్నిటికీ పట్టేట్టుగా కలుపుదాము. దీంట్లోనే పాలు కూడా వేసి కలుపుదాము. పాలు ఎందుకు కలపాలి అంటే సాబుదానా తినేప్పుడు చాలా కమ్మగా, పంటికిందికి మెత్తగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఇవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుదాము. నేనైతే చిన్న అల్లం ముక్క వేసాను, అది చూపించడం మర్చిపోయాను. మీరు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది కంపల్సరీ కాదు, ఆప్షనల్. ఆనియన్ ఎర్రగా వేయించిన తర్వాత పొటాటో పసుపు వేసి కలిపి కొద్దిసేపు మూత పెడతాం పొటాటో ఉడికేంత వరకు. ఒక 2 minutes తర్వాత మూత తీసి చూద్దాము పొటాటో ఉడికిందా లేదా అనేసి. ఇందులోనే ఉప్పు వేసి కలిపేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి పెడదాం పొటాటో ఉడికేంత వరకు. పొటాటో ఉడికిన తర్వాత సాబుదానా కూడా వేసి కలిపి ఒక 4 నిమిషాలు మూత పెట్టి కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సాబుదానా ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఇంకొక స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చిన్నప్పుడు మా పిల్లలకి ఇది పర్లు ఉప్మా అని చెప్పి పెట్టేదాన్ని. కానీ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ఇది సాబుదానా కిచిడి అంటారు. కిచిడి అంటే జనరల్గా పెసరపప్పు వేస్తాం కదా, మరి దీన్ని ఎందుకు కిచిడి అంటారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. ఇది చాలా బాగుంటుంది అండ్ హెవీగా కూడా ఉంటుంది. ఎప్పుడన్నా లంచ్ తినకపోయినా కానీ ఇది తినేసేయచ్చు. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటే అంతే.